హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా చేయాల్సిన ఒక ముఖ్యమైన ప్రక్రియ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వం సూచించిన ఈ నిబంధన ప్రకారం మీరు గ్యాస్ బుక్ చేసినా లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళిన ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా సిలిండర్ అందకపోవచ్చు. అది ఏమిటంటే ఈకేవీసీ ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం ఈ నియమాన్ని వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్యాస్ సరఫరా జరగడానికి మరియు కనెక్షను యాక్టివ్గా ఉండడానికి ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే ఆధార్తో అనుసంధానమైన ఈకేవీసీ పూర్తి చేయడం చాలా అవసరమని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల అనధికారిక కనెక్షన్లు కూడా నివారించవచ్చు. ఈ ఈకేవీసీ పూర్తి చేయడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఏజెన్సీకి వెళ్ళడం కుదరకపోతే 1800-233-3555 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు. టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు ఇండియన్ గ్యాసు, హెచ్పి గ్యాసు, భారత్ గ్యాసు వంటి ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్తో ఆధార్ ధృవీకరణ చేసుకోవచ్చు. గడువు ఈ మార్చి 31లోగా ఈకేవీసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో గ్యాస్ బుకింగు ఆగిపోవడం లేదా సబ్సిడీ నిలిచిపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా మీ ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయండి. సాధారణంగా సూచించిన గడువు మార్చి 31లోపు పూర్తి చేయాలని చెబుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది. మీకు సులభంగా చేయాలనిపిస్తే నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి. అక్కడ సిబ్బంది మీకు సులభంగా ఈకేవీసీ పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే మీ గ్యాస్ కనెక్షను యాక్టివ్గా కొనసాగుతుంది మరియు సిలిండరు సరఫరాలో ఎలాంటి సమస్యలు రావు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, ఇంకా తెలియని వారితో షేర్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.